వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ కోసం మనకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందనమాట. ఆయిల్ చాలా తక్కువగా వేసామంటే కూర అనేది మాడిపోయి మనకి అంత టేస్టీగా రాదు. ఇప్పుడు ఇందులో మనం కాసిన వేరుశెనగ గుళ్ళు వేసుకొని వీటిని రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనం కొద్దిగా పోపు దినుసులు కూడా వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయాలి. ఈ బెండకాయ ముక్కలు మనం ముందుగానే నీట్‌గా వాటర్‌లో కడిగేసి ఒక పొడి గుడ్డ తీసుకొని నీట్‌గా తడి లేకుండా తుడిచేసి ఆరిపోయిన తర్వాత మాత్రమే వీటిని మనం ఇలా సన్న సన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలనమాట. తడి మీద కట్ చేసేస్తే మనకి కూర అనేది జిగురు జిగురుగా వచ్చేసి అంత టేస్టీగా ఉండదు. ఇలా బెండకాయ ముక్కలు వేసేసి అవి లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉప్పు అనేది నేను ముందే వేయలేదు. ఉప్పు ముందే వేసేసామంటే ఆ తేమకి మనకి జిగురు అనేది బయటకొచ్చేస్తుందనమాట. అందుకోసం బెండకాయ ముక్కలు లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాతే మనం కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న బెండకాయ ముక్కల్లో మనం ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచేసి ఇవి కూడా వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది కూరకి మంచి టేస్ట్‌నిస్తుందనమాట. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు కూడా ఇందులోనే వేసేయాలి. ఇవి కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనకి రుచికి సరిపడా కారం వేసేసి బాగా తిప్పేసి ఉంచేసుకుంటే మనకి టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందనమాట. సేమ్ మనకి క్యాటరింగ్ స్టైల్‌లో క్యాటరింగ్ వాళ్ళు మనకి ఎలా ఇస్తారో ఫంక్షన్స్‌కి అలానే ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.